ఆంధ్రప్రదేశ్లో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. పోలీస్ వ్యవస్థ కేవలం రెడ్ బుక్ పేరిట ప్రతిపక్షాలను అణిచివేయడం కోసమే పనిచేస్తూ ఉంది. ఇక పూర్తిగా లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అయిపోయింది. లా అండ్ ఆర్డర్ అనేది చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది. లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అయిందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పలు సందర్భాల్లో చెప్పారు. ఇక మహిళా హోంమంత్రిగా ఉండి మహిళలకే న్యాయం చేసుకోలేనటువంటి హోంమంత్రి ఉంటే అంత ఉపయోగం ఏంటి హోంమంత్రి గారికి ఉందా? హోంమంత్రి గారు ప్రెస్ మీట్కి వచ్చి జగన్ గారిని తిట్టడం తప్పితే మహిళలకు జరుగుతున్న అన్యాయాలకు సంబంధించి పోలీసు వ్యవస్థను పరిగెత్తిచ్చేలాగా ఏమైనా చేశారంటే అది లేదు. ఇప్పుడు నేను చెప్పబోయే ఘటన మరి ఘోరం, ఇంత మించి ఇంకా దారుణం అని చెప్పొచ్చు. 13 ఏళ్ల బాలిక పైన లైంగిక దాడికి తండ్రి కొడుకులు ఇద్దరు పాల్పడ్డారని చెప్పి ఆ బాలిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే పోలీసు వాళ్ళు ఆ బాలికను పైన బెదిరిస్తూ ఒత్తిడి చేస్తూ కేసును వాపస్ తీసుకో అని చెప్పి పోలీసు వారు బెదిరించారంట. దీంతో బాలిక తల్లి హైకోర్టులో పిటిషన్ వేసింది. ఇది సందర్భం పోలీసు వారేమో పిటిషన్ వాపస్ తీసుకోమన్నారు, నా కూతురికి న్యాయం చేయండి అని చెప్పి హైకోర్టుకి వెళ్తే హైకోర్టులో భీమవరం డిఎస్పీ గారిని పిలిపించి హైకోర్టు చివాట్లు పెట్టింది. సిగ్గుపడాల్సిన అంశం. ఇంతకంటే నిందితులు కొమ్ముగాయడం ఏంటి? అసలు రాజకీయ ఒత్తిళ్ళు ఉంటే నిజంగా ఉద్యోగం మానేసేయండి, ఎందుకు మీరు చేయకపోతే ఉపయోగం ఏంటి? బాలిక పైన లైంగిక దాడి జరిగింది ఏంటి అది ఎంక్వైరీ చేసి పూర్తి స్థాయిలో వాళ్ళకి అన్యాయం జరగకుండా కాపాడాల్సిన మీరు ఏం చేస్తున్నారు మీరు? అది ఇదని అడిగితే సార్ రాజకీయ ప్రమేయం ఉంది సార్ దీని వెనక ఇదని డిఎస్పీ గారు అంటారు. డిఎస్పీ గారు రాజకీయ ప్రమేయం ఉంది అనగానే వెంటనే హైకోర్టు న్యాయమూర్తి గారు సీరియస్ అయ్యి రాజకీయ ప్రమేయం ఉందని మీరు ఎలా చెప్తారు? అది చెప్పాల్సింది మేము, అది నిర్ధారించాల్సింది మేము. మీరెవరు? మీరు కేవలం ఎంక్వైరీ చేయండి, ఎందుకు ఇవన్నీ చేస్తూ ఉన్నారు అని చెప్పి ఒత్తిడి చేయాల్సిన అవసరం ఏముంది? మీకు ఏమైనా దివ్య దృష్టి ఏమైనా ఉందా, రాజకీయ దురుద్దేశం ఉందా అని చెప్తున్నారని చెప్పి తీవ్ర స్థాయిలో హైకోర్టు అయితే వ్యాఖ్యలు చేసింది. ఒకసారి ఏం జరిగింది చూద్దాం. తనపై లైంగిక దాడికి పాల్పడ్డారంటూ 13 ఏళ్ల దళిత బాలిక ఫిర్యాదు చేస్తే బాధితురాలకు అండగా నిలవకుండా కేసును వెనక్కి తీసుకోవాలని బెదిరిస్తారా అంటూ భీమవరం డీఎస్పీని హైకోర్టు నిలదీసింది. నిందితులను చట్టం ముందు నిలబెట్టాల్సిన పోలీసులు బాధితులను బెదిరించడం ఏంటని ప్రశ్నించింది. నిందితులకు కొమ్ము కాయడం సిగ్గుపడాల్సిన విషయమని ఘాటుగా వ్యాఖ్యానించింది. కేసు నమోదు వెనక రాజకీయ ప్రమేయం ఉందని విచారణకు హాజరైన భీమవరం పట్టణ డీఎస్పీ రఘువీర్ విష్ణు చెప్పడం తీవ్రంగా తప్పుపట్టింది. రాజకీయ కారణాలు ఉన్నాయని మీరెలా చెబుతారు? మీకేమైనా ద్రవ్య దృష్టి ఉందా అంటూ నిలదీసింది. అలాంటిది ఏమైనా ఉందా లేదా అని చూడాల్సిన పని మీది కాదని విచారణ సమయంలో ట్రయల్ కోర్టు చూసుకుంటుందని తేల్చి చెప్పింది. రాజకీయ ఒత్తిడి తట్టుకోలేకపోతే ఉద్యోగం మానేయండి అని ఘాటుగా వ్యాఖ్యానించి ఫిర్యాదులో నిర్దిష్టమైన ఆరోపణలు వాంగ్మూలాలు ఉన్నప్పుడు ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేయడం తప్ప వేరే మార్గం లేదని డీఎస్పీ ఇచ్చిన వివరణపై సంతృప్తి చెందని కోర్టు తదుపరి విచారణకు రికార్డులతో హాజరవ్వాలని జిల్లా ఎస్పీని ఆదేశించింది. విచారణ మే 1 వాయిదా వేసింది. న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ వై లక్ష్మణరావు శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. 13 ఏళ్ల బాలికపై తండ్రి కొడుకులు లైంగిక దాడి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణానికి చెందిన చెన్ను చెంటి అతని కుమారుడు తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని కులం పేరుతో దూషించారని 13 ఏళ్ల బాలిక పోలీసులు ఫిర్యాదు చేసింది. నిందితులపై ఫోక్సో తదితర సెక్షన్ల కింద ఫిబ్రవరి 18న భీమవరం 2వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసును ఉపసంహరించుకోవాలని డీఎస్పీ సిఐ ఎస్ఐ తమ కుమార్తెను బెదిరిస్తున్నారంటూ బాలిక తల్లి హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల నేపథ్యంలో భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు శుక్రవారం కోర్టు ముందు హాజరై వివరణ ఇచ్చారు. పిటిషనర్ తరపున న్యాయవాది ఎంఆర్కే చక్రవర్తి వాదనలు వినిపించారు. పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయడం లేదని, కేసు ఉపసంహరించుకోవాలని బాలిక తల్లిని బెదిరిస్తూ ఉన్నారని చెప్పి హైకోర్టు వాదించింది. ఇక మహిళా హోంమంత్రి గుండి ఏం చేస్తున్నారు మేడం మీరు? మీ వల్ల ఈ రాష్ట్రంలో మహిళలకి ప్రయోజనం ఏమొచ్చింది? జగన్ గారిని తిట్టడం తప్పితే మీరు ఏమైనా చేశారా? ఏమి చేయలే. మీ ద్వారా పోలీసు వ్యవస్థ పూర్తి నిర్వీర్యం అయిపోయింది. అంటే మీ చేతులు ఏమి లేదనుకోండి, మొత్తం నారా లోకేష్ గారు హ్యాండిల్ చేస్తున్నారని వినికి బయట మీరు ఊరక ఆ పెన్ను ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టడం లేదు. మీకు కనీసం కానిస్టేబుల్ కూడా బదిలీ చేసుకున్నంత పవర్ లేదని చెప్పి మనకు అర్థమవుతా ఉంది. పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేశారు ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థని.